రెడ్డి గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ 99 డేస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉంది ఇది సంక్షేమ అభివృద్ధిగా లేదా రాజకీయ ప్రచారానికని మీరు భావిస్తున్నారా? ఇది సడన్ గా ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలంటే కొంచెం అది ఈ మధ్యన ఏం జరిగిందో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 1000 పైగా కోట్లు నిధులు విడుదల చేసిన గ్రామ పంచాయతీలకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన సందర్భంగా ఆ నిధులను వీళ్ళు కొత్త పేరు పెట్టుకొని సొమ్మొక్కడిది సోకొకడిది అటు చూడండి ఆ డ్రామా చేస్తున్నారు. నిజంగా వీళ్ళు నిధులు విడుదల చేయాలంటే రైతు భరోసా విడుదల చేయాలి. నాట్లు అయిపోయి అది పొట్టకొచ్చి వరి అయినది, ఇక కోతలకు కూడా స్టార్ట్ అవుతున్నది. ఇంతకు రైతు భరోసా వాళ్ళు ఇవ్వాల్సిన దిక్కు లేదు. ఇది కేంద్రం ఇచ్చే నిధులను వీళ్ళు డ్రామా చేస్తున్నారు. వీళ్ళు నిధులు ఇవ్వరు. వాళ్ళు ఎక్కడ నిధులు ఏం రిలీజ్ చేసారు, ఎప్పుడు రిలీజ్ చేసారు, ఏది లేదు ప్రకటన. మేము అది చేస్తాం ఇది చేస్తామనే ఉంది తప్ప దానికోసం ఈ శాఖ నుంచి ఇన్ని నిధులు కేటాయించడం అనేది లేదు. మనకు తాజాగా చూస్తుంది కేంద్రం కిషన్ రెడ్డి గారు కూడా మనకు చెప్పారు. మనం చూస్తే న్యూస్ వీటిలో వస్తుంది. మీకు తెలుసా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందో గ్రామ పంచాయతీలకు, స్థానిక సంస్థలకు? స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయింపుల కింద ఈ సంవత్సరం తెలంగాణలో ఇప్పటి వరకు 1034 కోట్లు. అది ఇప్పుడే, ఎందుకంటే ఎలక్షన్లు మొన్ననే అయినాయి కాబట్టి ఇప్పుడే వచ్చినాయి. ఫిబ్రవరి మార్చి వీటిలో 3 విడతలకు వచ్చినాయి. దానితోనే ఏదో ఖర్చు చేయాలి. దాని అందులో కూడా కండిషన్స్ స్ట్రిక్ట్ పెట్టిరు. మీరు 10 రోజుల లోపల ఆ గ్రామ పంచాయతీలో వాటి నిధులు అకౌంట్లో జమ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇంతకు డైరెక్ట్ వేసేది ఉండే కానీ మరి రాష్ట్రం ఏమడిగిందో ఎందుకో 10 రోజులు లేకపోతే మీరు బయట లోన్ తెచ్చుకుంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా బ్యాంక్ నుంచి ఆ వడ్డీ పే చేయాలి. కఠిన నిబంధనలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇట్లా నిధులు మార్చడం, దుర్వినియోగం, వేరే దిక్కు వాడుకోవడం, దుర్వినియోగం చేయడం, మేము అమలు చేసినామని అక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ నిధులు దానికే కేటాయించడం, అబద్ధాలు ఇంతకుముందు గతంలో చాలా జరిగినాయి. అట్లా చేయకుండా కండిషన్ క్లియర్ పెట్టించడం. వీళ్ళు దానికి ఏం చేస్తారో కొత్త పథకం పెట్టి వాళ్ళ పేరు పెట్టుకొని మేము చేస్తున్నామని డబ్బా కొట్టుకుని ప్రయత్నము. అంటే ఇక్కడ ఏదైతే కేంద్రం ఇచ్చిన నిధులు 1034 కోట్లు ఉన్నాయో ఆ నిధుల్ని వారి అని చూపించుకుని చేస్తున్నారని మీరు అంటున్నారు. 100% అదే జరుగుతుంది. వాళ్ళు నిజంగానే చేస్తే మేము ఈ పథకం కోసం ఇన్ని నిధులు ఈ జీవో నెంబర్ ఆర్డర్తో ఇంత విడుదల చేస్తున్నామని చెప్పేవాళ్ళు. అది ఎక్కడ లేదు. మనకు చూస్తే ఆ నిధులు కేంద్రం విడుదల చేసింది మనకు న్యూస్ లో వస్తున్నది. నెట్లో కొడతాం కదా, టీవీ మన 9 ఛానల్ అన్నిట్లో మనం ఉన్నది, వెరిఫై చేశాను. కేంద్రం ఇట్లా 1000 కోట్ల పైగా ఇచ్చింది 3 విడతలకు ఈ 45 రోజుల పలాన. ఆ నిధులతోటి చేస్తామని, వర్షాకాల కోసమని, నీళ్ల కోసమని, ఇక ఈ డ్రామా కలరింగ్ లో ఇవ్వడంలో కేసీఆర్ కన్నా ఏం తక్కువ కాదు రేవంత్. ఇద్దరు మాటలకారుల్లో పోటీగా చేస్తారు. సో అట్లా ఇంకా వెనకడ కొంచెం మంచిదుండి సామెత, ఇత్తేసి పొత్తు కూడా అని. ఆ ఇత్తు లేదు, పొత్తు కూడా లేదు. వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బుతో మేము చేస్తున్నాం చెప్పుకోవడం. ఇది చేస్తున్నారు. చేయడం మంచిది, కానీ ఇట్లా పూర్తిగా సొమ్మొకటి చేయొద్దు, కానీ దుర్వినియోగం చేయొద్దు. వాస్తవం చెప్పి మంచిగా చేయండి. ఇక్కడ ఒక కేసీఆర్ ఒక ముఖ్య పాయింట్ మెచ్చుకుంటా నేను. చెప్పండి. హరితహారం అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అయింది. ఇష్యూ బేస్ లో మాట్లాడాలి. మన తెలంగాణలో వనం పెరిగిందంటే ఈ పల్లె పక్కన కొంత మెయిన్ హరితహారం నిధుల కేంద్రాన్ని అయినా అమలు కేసీఆర్ ప్రభుత్వం చేసింది. సరే పేరు పెట్టుకున్నా ఏమన్నా కానీ బాగా జరిగింది. హరితహారం చూస్తే చెట్లు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లా పని జరగాలి. పేరు కూడా ఇట్లా రోడ్డు కేంద్రం ఇచ్చింది, మేము కూడా కొన్ని ఏదైనా చెప్పాలి తప్ప సొమ్మొకటి చేయొద్దు, దుర్వినియోగం చేయొద్దు, సకాలంలో అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్. రాము